బాబు వచ్చేసా బాబు ఏ బాబు డబ్బు ఇవ్వండి. ఏంట్రా ఏం కావాలి? ఏంట్రా ఏంటి? డబ్బు ఇవ్వండి సార్. 120 రూపాయలు అయింది. మీటర్ కావాలంటే చూడండి సార్. నన్నే డబ్బులు అడుగుతావా? నన్నే అడుగుతావా? సార్ బండికి పెట్రోల్ వేయాలి కదా. అయితే దానికి ఏంటి? నా పేరు అమిత్ కుమార్. అమిత్ కుమార్. నేను మా నాన్న కూడా భయపడను తెలుసా? ఈ సొసైటీ ఉంది కదా, అందులో కూడా ఎవరికి భయపడను. పోరా సార్. ఏంటి సార్ ఇది? ఆటో డబ్బులు ఇవ్వండి సార్. ఇచ్చాను అనుకో. పోరా పోరా రే. నన్నే డబ్బులు అడుగుతావా? వస్తున్నా. ఇలాంటి వాళ్ళు సచ్చిన మందు ఎక్కువైపోయింది, నాకు హాయిగా ఉంది. అసలు ఏమైంది? అసలు వీళ్ళు ఏం మెయింటైన్ చేస్తారో అర్థం కావట్లేదా? చూడు ఏంట్రా ఇది? అరే ఏంటి అప్పుడప్పుడు 50 అని అవుతుంది? ఎవర్రా నాతో ఆడుతున్నారు? అసలు ఇవాళ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అరే ఏంటిది? 4 2 నొక్కలేదే. ఇది మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్. ఎవరు అది నాతో వేళకోళం చేసేది? ముందుకు రారా. ఎవరున్నారా? కాపాడండి. ప్లీజ్ 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 ఇక్కడ ఇక్కడ
దయ్యం ఉంది, దయ్యం 5వ ఫ్లోర్లో. ప్లీజ్ వద్దు, వద్దు, ప్లీజ్ వద్దు, వద్దు, వద్దు. తలుపు ప్లీజ్ ప్లీజ్ వద్దు వద్దు, నన్ను చేయకు, నన్ను ప్లీజ్. అమిత్ కుమార్ కనపడకుండా పోయారని మీరందరూ ఎందుకని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వలేదు? విషయం వేరంటే అర్థమయ్యేలా చెప్పండి. అసలు ఇక్కడ ఏం జరిగింది? సార్, నిన్న రాత్రి 2 గంటలకి పవర్ కట్ అయింది సార్. నాకు అనిపిస్తుంది ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారని. అదెలా కొందరింట్లో మాత్రమే కట్ అవుతుంది, అందరింట్లో కట్ అవ్వాలి కదా. ఎవర్రా నువ్వు? నన్నే డబ్బులు అడుగుతావా? నా పేరు అమిత్ కుమార్. అమిత్ కుమార్. నేను మా నాన్న కూడా భయపడను. అతను అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత 5 నిమిషాలు. ప్లీజ్ ప్లీజ్ ఎవరైనా కాపాడండి. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. ప్లీజ్ హెల్ప్ మీ. అంటే అమిత్ కనిపించడం లేదు. లిఫ్ట్లో ఉన్న మనిషి కనిపించలేదు. ఇలా ఎలా జరుగుతుంది? నాకేమీ తెలియదండి. ఆయనకి ఫోన్ కూడా చేశాను, రింగ్ వెళ్తోంది, కానీ ఆయన ఫోనే తీయడం లేదు. అసలు అతను బయటికి రావడం ఎవరు చూడలేదా? సార్, మేము అతను లిఫ్ట్ లోపలికి వెళ్ళడం మాత్రమే చూసాం. ఆయన బయటికి రావడం మేము ఎవరూ చూడలేదు సార్. అవును సార్, ఏది జరిగిందో అది లిఫ్ట్ లోపలనే జరిగింది. అది లిఫ్ట్లో సీసీటీవీ కెమెరా ఉంది కదా. అరే, ఇది ఎలా జరుగుతుంది? లిఫ్ట్ దానంతటదే పైకి కిందికి వెళుతుందేంటి? లిఫ్ట్ ఇప్పుడు 5వ ఫ్లోర్లోనే ఉంది. నాకేమనిపిస్తుందంటే అమిత్ ఇప్పుడు ఎవరితోనో మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ అమిత్ తప్పితే ఇంకెవరూ మన కంటికి కనపడతలేదే. అలాగైతే ఇప్పుడు అమిత్ ఎవరితో మాట్లాడుతున్నాడు? 5వ ఫ్లోర్లో ఎవరుంటున్నారు? అరే, 5వ ఫ్లోర్లో ఎవరుంటున్నారని అడుగుతున్నాను కదా. దయ్యం, పిశాసు. సార్, వీళ్ళేదో దాచడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళతో మళ్ళీ మాట్లాడదాం. రెడీ పంకజ్ సార్, ఒక పని చేయండి. వెంటనే 5వ ఫ్లోర్కి వెళ్ళి బాగా చెక్ చేయండి. అమిత్కి అక్కడ ఏం జరిగిందో తెలియాలి. దయా, మన సొసైటీ వాళ్ళతో మాట్లాడదాంరా. అన్నట్టు పంకజ్, ఏసీపీ సార్ మనకు చెప్పలేదు కదా మెట్ల మీద నుంచి ఎవరు వెళ్ళాలి, లిఫ్ట్ లో ఎవరు వెళ్ళాలని. వెళ్ళి అడిగిరానా? సార్, అడిగితే టెన్షన్ పడిపోతారు. మీరు పంచండి, మీరు సీనియర్ కదా, మీరు లిఫ్ట్ లో వెళ్ళండి, నేను మెట్ల మీద వస్తాను. ఆగు, ఎప్పుడు చూసినా సీనియర్ సీనియర్ అంటే నన్ను ఇరికిస్తూ ఉంటారు. అదేంటో నేనే చూస్తాను. లేదు, అలా జరగడానికి వీల్లేదు. అమిత్ 5వ అంతస్తుకి వెళ్ళడానికి ఛాన్సే లేదు. 5వ అంతస్తా? అందుకే అమిత్ తిరిగి రాలేదా? అయితే ఇక తిరిగి రాడు. ఒక నిమిషం, ఇలా తెలిసి తెలియనట్లు మాట్లాడద్దు. సరే చెప్పండి, అమిత్కి ఏమై ఉంటుంది? అసలు 5వ ఫ్లోర్లో అటువంటిది ఏముంది? అక్కడికి ఎవరు వెళ్ళినా తిరిగి రారని చెప్తున్నారు.
ఒకరి మొహాలు ఒకరు చూసుకోవడం మానేసి మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అప్పుడే ఈ కేసుని సాల్వ్ చేయగలము. మీ అందరికీ 5వ అంతస్తు గురించి ఏమేం తెలుసో అవన్నీ చెప్పండి. సార్ అది ఆ 5th ఫ్లోర్లో ఏదో ప్రాబ్లం అనుకుంటా సార్. వాళ్ళు చెప్పింది కరెక్ట్ సార్. గత కొన్ని సంవత్సరాలుగా 5వ ఫ్లోర్లో విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. మొదట్లో బానే ఉండేది, కానీ గత 6 నెలల్లో... నువ్వు కొంచెం మాట్లాడుకో. నువ్వు చూసావు కదా అమిత్ విషయంలో ఏం జరిగిందని. ఒక్క నిమిషం, మీరు కాస్త మాట్లాడకుండా ఉండండి. మీరు చెప్పండి, గత 6 నెలలుగా ఇక్కడ ఏం జరుగుతోంది? 6 నెలల తర్వాత 5వ ఫ్లోర్లో ఒక ఆంటీ ఉండేది. ఒంటరిగానే ఉండేది. ఆవిడ పేరు అంజనా. అరే అరే పంకజ్, అరే ఏమైంది నీకో? సార్ వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు. ఆ ఫ్లోర్ మొత్తం వాళ్ళదే సార్. కానీ సార్ ఆవిడొక క్రాక్ లాంటిది. అంటే ఆవిడ ఎప్పుడు ఏదో ఒకటి పిచ్చిగా చేస్తూ ఉంటారు. అవును సార్, తను పిచ్చిది. అరిపేది, క్యాకేది, తిట్టేది, చేతికి దొరికిందంతా విసిరేస్తుంది సార్. పొండ్రా, నేనెవరిని వదిలిపెట్టను. పొండ్రా. ఆ పిచ్చిది ఎవరినైనా ఏమైనా చేస్తుంది. ఎప్పుడు ఏం చేస్తుందో తెలీదు. మేమందరం తన పిచ్చి చేష్టలు చూసి చాలా భయపడుతుంటాం. ఎటువంటి పక్కింటి వాళ్ళండి మీరు? అక్కడ ఒంటరిగా ఒక వయసైన ఆవిడ ఉంది. మీరందరూ ఆవిడికి హెల్ప్ చేయాల్సింది పోయి మీరు ఆవిడికి తోడుగా ఉండాలి కదా. ఆవిడని ఏదైనా డాక్టర్ దగ్గరికి... సరే, అది అలా వదలండి. ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నారు? గత కొద్ది రోజులుగా సైలెంట్గానే 5వ అంతస్తు ఉంటుంది. సో ఆ ఫ్లాట్ని చెక్ చేయడానికే మేము అక్కడికి వెళ్ళాం సార్. ఆరు నెలలకు ముందు అంజనా మేడం చనిపోయారు. ఇప్పుడు అమిత్ కనిపించట్లేదు. దానికి దీనికి సంబంధం ఏమై ఉంటుంది? సంబంధం ఉంది సార్. ఆ ఆంటీ చనిపోయిన తర్వాత కూడా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. దెయ్యంగా మారి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. ఈ ఆత్మలు ఇటువంటి ఏమీ లేవండి. అది అబద్ధం కాదు సార్, నిజమే. కాకపోతే తను చనిపోయిన తర్వాత కూడా తన అరుపులు, కేకలు ఈ సొసైటీకి ఎలా వినిపిస్తుంది సార్? ఆవిడ అరిచే సౌండ్ మీకు వినిపించారా? అవును సార్, మేమంతా కూడా విన్నాం. అంతేకాదు సార్, ఇక్కడ చాలా విషయాలు జరుగుతున్నాయి. ఎలా అంటే నీళ్ళ ట్యాప్ నుంచి నీళ్లు మాత్రమే కాదు, రక్తం వస్తుంది సార్. అవును సార్, మేము కూడా చూసాం సార్. ఇలా జరగటం వల్ల ఇక్కడ ఉన్న చాలా మంది వెకేట్ చేసి వెళ్ళిపోయారు. అవును సార్, నాకేమనిపిస్తుందంటే ఆ ఆంటీ ఆత్మ అమిత్ని మర్మంగా దాచేసి ఉంటుంది. నేను మీతో ఎన్ని రోజులుగా చెప్తున్నాను మనం కూడా వెకేట్ చేసి వెళ్ళిపోదామని. సార్ మేము కూడా 2 monthsలో వెకేట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు మాకు ఆ 2 months కూడా చాలా ఎక్కువ అనిపిస్తోంది. అసలు మీ అందరికీ ఏమైందండి? మీరందరూ చదువుకున్న వాళ్లే కదా. నేను మీకు చెప్తున్నాను కదా ఇటువంటి భూతాలు దయ్యాలు లేవని. లేదు సార్. ఇలా చూడండి, మేము చూసాం అమిత్ని 5వ అంతస్తులో ప్రాణాలతో చూసాం. ఇప్పుడు మేము వెళ్ళి చూసొస్తాం. అదే 5వ అంతస్తుకి వెళ్ళి అక్కడున్న రహస్యం ఏంటో తెలుసుకుంటాం. సార్, చెప్పుదయ్యా. అమిత్ బాడీని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించేశాం సార్. కానీ సార్, ఇందులో ఇంకో విషయం. ఈ బిల్డింగ్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో ఫ్లాట్స్ వాళ్ల పేర్లలో లేవు సార్. ఏంటది? ఎస్ సార్, ఎవరో ఒక సంపత్ అనే వ్యక్తి ఉన్నారు. ఈ బిల్డింగ్ మొత్తం అతనిదే సార్. ఓ, మేడం కాల్ చేశారు సార్. మిమ్మల్ని 5వ అంతస్తుకి ఒంటరిగా వెళ్ళొద్దని చెప్పారు సార్. మేడం చెప్పింది నువ్వు చెప్పేశావు కదా, ఇక బయలుదేరు. వెళ్ళి బండి క్లీన్ చేయి. అరే వెళ్ళవయ్యా, మేడం ఫోన్ చేశారంట. ఫోను. చెప్పండి సార్, నేనే సంపత్.
ఈ బిల్డింగ్ ఓనరే కదా, తెలుసు తెలుసు. అవును సార్, మీకు ఈ బిల్డింగ్ గురించి అన్నీ చెప్పేసే ఉంటారు కదా సార్. వీళ్లే అనవసరంగా భయపడుతున్నారు సార్. ఇక్కడ దయ్యాలు పిశాచులు ఏమీ లేదు సార్, అంతా అబద్ధమే. అవి కట్టుకదలేనని మాకు తెలుసు, కానీ నిజమేంటి? చెప్పండి, ఏది నిజం? మీ బిల్డింగ్లో ఉన్న లిఫ్ట్లోంచి ఒక వ్యక్తి పైకి వెళ్ళాడు. హఠాత్తుగా కొంచెంసేపట్లో తన మాయమవుతున్నాడు. తర్వాత చనిపోయాడని తెలుస్తుంది. ఇదంతా ఎలాగా? సార్, వాళ్ళేదో తప్పు చేసి ఉంటారు, అందుకే చనిపోయి ఉంటుంది. మీరు ఇప్పుడు అడుగుతున్నారు కదా నిజమేంటని. నిజమేంటంటే సార్, ఈ బిల్డింగ్లో స్టే చేసేవాళ్ళు అందరూ పిచ్చోళ్లే సార్, మొత్తం పిచ్చోళ్లే. ఇక్కడ దయ్యం లేదు, పిశాచి లేదు. వీళ్ళేలా చేసేది చూస్తే నాకు చాలా చిరాకు అవుతుంది సార్. కొన్ని టైంలో పార్కింగ్, కొన్ని టైంలో లైట్, కొన్ని టైంలో కరెంట్, ఇంటర్కామ్. అవును సార్, ఇప్పుడు వాళ్ళకి ఏదీ దొరకలేదు కదా, అందుకే ఇప్పుడు దయ్యం భూతమని అబద్ధం చెప్తున్నారు సార్. మీరు నేను చెప్పేది వినండి సార్, ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. బాస్, అమిత్ మరణం షాక్ వల్ల జరిగింది. హఠాత్తుగా షాక్ అంటే అది ఎలా నమ్మాలి? భయపడేటట్టు ఏదైనా చూసుంటాడా? అవును బాస్, షాక్లో జరిగింది. ఎంతగా షాక్ ఇచ్చారు అంటే గుండె కూడా ఉన్నట్టుండి ఆగిపోయింది. కార్డియాక్ అరెస్ట్. కార్డియాక్ అరెస్టా? ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే అతనికి ముందు నుంచి ఎలాంటి హార్ట్ ప్రాబ్లము లేదు, అతనికి ఎలాంటి బ్లాకేజు లేదు. అలాగా? నేను వెళ్ళచ్చా? థ్యాంక్ యూ. సోలంకి చెప్పిన విషయంలో ఒక విషయం క్లియర్గా ఉంది. ఆ అమిత్ మరణం అది భయపడినందువల్లే ఏర్పడింది, అది మాత్రం నిజమే. కానీ ఆయన రెస్ట్లో ఉన్న నర్వస్ని ఆయన చనిపోయిన తర్వాత ఎవరో కావాలనే కట్ చేసి పారేశారు. ఇది ఖచ్చితంగా కావాలనే ప్లాన్ చేశారు. ఇదంతా ఎందుకు? సార్, ఒకవేళ సొసైటీలో భూతాలు దెయ్యాలు అంటూ పుకార్లు పుట్టిస్తున్నారు కదా, ఆ భయాన్ని ఇంకా స్ట్రాంగ్గా చేయడానికి ఈ విధంగా చెయ్యొచ్చు కదా. అలా కూడా ఉండొచ్చు, దానికి కూడా బాగా ఛాన్స్ ఉంది. సార్, ఒకవేళ ఇలా కూడా జరిగి ఉండొచ్చు కదా. అమిత్తో ఎవరికైనా శత్రుత్వం ఉండి అతను అమిత్ని చంపడానికి ఈ విధంగా చంపేసి ఉండొచ్చు కదా సార్. ఇలా జరగటానికి కూడా ఛాన్స్ ఉంది ఫ్రెడీ. అది ఏంటో మనం కనిపెడదాం. మీరిద్దరూ ఒక పని చేయండి. ఆ సొసైటీకి మీరు వెళ్ళి ఒక్కొక్కరిని విచారించండి, గట్టిగా వాళ్ళని అడిగి చూడండి. ఖచ్చితంగా మనకి సమాధానం దొరుకుతుంది. అమిత్ని ఇంత ఘోరంగా చంపటానికి ఖచ్చితంగా ఏదో కారణం ఉండే తీరుతుంది. అదేంటంటే అమిత్ని ఈ విధంగా జాలి లేకుండా చంపింది. ఆయనకి చాలా కోపం ఎక్కువ. ఏ రోజు ఆయనకు కోపం వస్తుందో ఆ రోజంతా నన్ను కొడతారు, తిడతారు, నోటుకొచ్చిన మాట అంటారు. నాకు ఆయన చూడాలంటేనే భయంగా ఉంటుంది. కానీ నేను మాత్రం ఏం చేయగలను? ఆయన నా భర్త కదా. వాడికి అసలు మర్యాద అంటే ఏంటో తెలియని పొగరు కూడా. ఈ బిల్డింగ్లో ఉన్న ఆడవాళ్ళందరినీ బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఈ విషయంలో మీరేమంటారు అమిత్ గురించి? అతను మా జీవితాన్ని నాశనం చేశాడు మేడం. ఇలా అంటే బాగుండదు, కానీ వాడికి అదే జరగాలి. ఎవడు అతన్ని చంపడు. ఎవరికి ఛాన్స్ దొరికినా అతన్ని చంపుతారు. చాలా దారుణమైన మనిషి సార్. వాడిలో చాలా ద్వేషం కూడా ఉంది. మా అందరినీ చులకనగా చూస్తాడు. నాకు నా హస్బెండ్తో డివోర్స్ అయ్యింది, అంచేత నేను మా డాడీతోనే ఉంటున్నాను. అనవసరంగా తిట్టాడు, కొట్టాడు, తర్వాత నన్ను పని నుంచి తీసేయడానికి ప్రయత్నించాడు. ఆ మనిషికి మానవత్వం లేదు, మనసు కూడా లేదు. మంచిదైన చనిపోయాడు, చెత్తనా కొడక. వాడెప్పుడూ అందరినీ నోటికొచ్చినట్టు వాగుతూ ఉంటాడు. మా డాడీ కూడా దానివల్ల బాగా డిప్రెషన్కి గురయ్యారు. రాత్రి నిద్ర పట్టదు, టాబ్లెట్స్ వేసుకుని నిద్ర ముంచుతున్నాను. ముంబై వాటర్ డిపార్ట్మెంట్ పైప్ లైన్ చెక్ చేయడానికి ఆర్డరా? సరే, ఓకే, చెక్ చేయండి. పూర్వి, నువ్వు కింద చెక్ చేయి, నేను బైకులు చెక్ చేస్తాను. ఎస్ సార్.
అదా సంగతి. ఇదే ఆ దెయ్యం గొంత ఈ సౌండే బిల్డింగ్ని బెంబేలెత్తలా చేసిందా? ఫుడ్ అయినా భోజనంలో కలిపే డయ్యా? ఎస్ బాస్. బాస్, సొసైటీలోని నీళ్లు తాగే పైపులో అలాగే ఎరుపు రంగు కలిసినవి కూడా అందులో కనిపించాయి బాస్. అయితే అవే సొసైటీ పైప్లో కారిన బ్లడ్ ట్రేసెసా? ఆ రెడ్ కలర్? అద్భుతమైన పని చేసావు సోలంకి. చాలా రోజుల తర్వాత మంచి పని ఒకటి చేసావు. నాకు అర్థమైంది. నేను వెళ్ళొస్తాను బా. ఓకే బాయ్. థ్యాంక్ యూ సోలంకి. సార్, ఇది హైటెక్ భూతం అనుకుంటాను. స్పీకర్ యాంప్లిఫైయర్ ద్వారా అరిచింది. చాలా తెలివైన వాళ్ళు సార్. నీళ్లలో ఎరుపు రంగు కలిపి సొసైటీ వాళ్ళని బెదిరిస్తున్నారు. సార్, నాకేమనిపిస్తుందంటే సొసైటీలో ఎవరో ఒకరు అంజనా ఆత్మని చెప్పి భయపెట్టిస్తున్నారు. హంతకుడు ఆ విషయాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని అమిత్ని హత్య చేశాడు. అదంతా నాకు అర్థమైంది సార్. కాకపోతే ఈ లిఫ్ట్కు సంబంధించి ఆట ఎందుకు ఆడుతున్నారు? మనం ముందుగా లిఫ్ట్ రహస్యాన్ని ఛేదించాలి. ఖచ్చితంగా వెంటనే ఆ లిఫ్ట్ని చెక్ చేయి. కానీ ఈ సొసైటీలో ఉన్న ఎవరికి కూడా ఈ విషయం తెలియనేకూడదు, అది గుర్తుపెట్టుకో. సార్, యూజువల్లీ లిఫ్ట్కి 2 కంట్రోల్ ప్యానెల్స్ ఉంటాయి. ఒకటి లిఫ్ట్లో, మరొకటి పైన, టెర్రస్ పైన. చాలా కరెక్ట్గా చెప్పావు పూర్వి. ఈ లిఫ్ట్లో ఆ 2 కంట్రోల్ ప్యానెల్స్ తప్ప ఖచ్చితంగా 3వ కంట్రోల్ ప్యానెల్ ఉండే తీరుతుంది. అవును సార్. ఆ చోట ఉండి ఆ హంతకుడు లిఫ్ట్లో మనుషులు వెళ్లే మూమెంట్స్ ని ట్రాక్ చేశాడు. లిఫ్ట్నే కంట్రోల్ చేశాడు. అవును దయ్యా. ఇమ్మీడియట్గా ఆ 3వ కంట్రోల్ ప్యాన్ని ట్రాస్ చేయి. అది కూడా ఇవాళ రాత్రికి. పూర్వి సీసీటీవీ కెమెరా కనెక్షన్ని కట్ చేసింది. ఈ ఫ్లాట్ సొసైటీ వాళ్ళకి మనం ఇక్కడికి వచ్చినట్టు తెలీదు. లిఫ్ట్లోకి వెళ్ళి చూద్దాం. అప్పుడు లిఫ్ట్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారో మనకు తెలుస్తుంది. ఏసీపీ సార్ డౌట్ పడింది నిజమేనమాట. ఈ వైర్ ఖచ్చితంగా లిఫ్ట్ సెకండ్ యూనిట్కి కంట్రోల్ హబ్ అయి ఉంటుందనుకుంటున్నాను. అటువైపు కూర్చునే గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తోంది. సరేరా, అది చూద్దాం. ఈ లిఫ్ట్ ఎక్కడి నుంచి కంట్రోల్ అవుతుందో చూద్దాం. వైర్ లిఫ్ట్లో నుంచి వెళ్ళుండాలి, లేదంటే పైన ఎక్కడైనా ఉండుండాలి. కనెక్షన్ చెక్ చేద్దాం. సెకండ్ లిఫ్ట్ బ్యాక్ సైడ్ చూద్దామా? ఉండు, నేను చూసొస్తాను. అయితే ఇదే లిఫ్ట్ 3వ కంట్రోల్ ప్యానెలా? దీన్ని ఎవరైనా యూజ్ చేస్తే లిఫ్ట్ కంట్రోల్ ప్యానెల్ స్ట్రక్ అవుతుంది. అలా అయితే హంతకుడు భూతాన్ని ప్రాణాలతో ఉంచాలంటే వాడు ఖచ్చితంగా ప్రయత్నిస్తాడు. హలో పూర్వి. సార్, నేను సొసైటీలో ఉన్న చెట్లు, తాళ్లు, వృక్షాలు, అలాగే కంట్రోల్ రూమ్ లో మన సీసీటీవీ కెమెరాస్ను ఫిక్స్ చేశాను. అలాగే లిఫ్ట్ లో ఉన్న కెమెరాను కూడా నా మానిటర్ తో కనెక్ట్ చేశాను. ఓకే, వెయిట్ చేసి చూద్దాం ఈ కథ ముగింపు ఏంటని.
మావా, ఒకవేళ ఈ దెయ్యం భూతాల ఆటంతా అమిత్ని హత్య చేయడం కోసం సృష్టించబడిందా? వాడిని చంపేశారు, పని కూడా అయిపోయింది. చూస్తుంటే అలా అనిపించట్లేదు. ఒకవేళ అలా జరుగుంటే అప్పుడు మన 2 రోజుల శ్రమ వృధా అవుతుంది. మనం వెయిట్ చేసింది వేస్ట్ అవ్వలేదు. ఎవరో కంట్రోల్ రూమ్లోకి వెళ్ళారు. ఓ నో, మోనికా లిఫ్ట్లో వెళ్తోంది. అదే సమయం ఒకడు కంట్రోల్ రూమ్లో కూర్చునున్నాడు. మోనికా ఇప్పుడు ప్రమాదంలో ఉంది. నువ్వు కంట్రోల్ రూమ్కి వెళ్ళు, నేను లిఫ్ట్ దగ్గరికి వెళ్తాను. సరే. నువ్వే ఆ 5వ అంతస్తులో ఉన్న భూతమా? లిఫ్ట్ని కంట్రోల్ చేస్తావా? ఏరా, నీకు ఇదంతా కామెడీగా అనిపిస్తుందా? నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పో తెలుసా నీకు? ఒక వయసైన ఆవిడ చనిపోవడం వల్ల తననే దయ్యంగా మార్చేసావా నువ్వు? అవును, ఇదంతా నేనే చేశాను. నాకు ఇది తప్ప వేరే దారి తెలియదు. నేను వేరేం చేయాలి? నాకు ప్రతి ఒక్క బిల్డింగ్ రెంటు ప్రతి ఒక్క ఫ్లాట్కి 1 lakh వచ్చేది. అయినా వీళ్ళందరూ నాకేమిస్తారు? 2,000, 3,000 మాత్రమే. కొంతమంది రెంట్ ఇచ్చేది చూస్తే నాకు అదంతా అడుక్కు తిన్నట్టుగా ఉంది. మీరిప్పుడు కొంచెం ఆలోచించండి సార్, దీనివల్ల నాకెంత నష్టమై ఉంటుంది. అయినా వాళ్ళందరూ ఫ్లాట్స్ వదిలేసి వెళ్ళిపోరు సార్. నేనే వాళ్ళని ఖాళీ చేయలేకపోయాను. అప్పుడే ఆ అంజనా ఆంటీ సూసైడ్ చేసుకునేది నేను విన్నాను సార్. అప్పుడే నేను దయ్యాల భూతాల గురించి చెప్పాను. అప్పుడే బిల్డింగ్ మనుషులు పారిపోతారని భయంలో వాళ్లే బిల్డింగ్ని వికెట్ చేశారు. అప్పుడు అమిత్, అతన్ని నువ్వెందుకని చంపావు? ఆ ఓల్డ్ లేడీ కథని నిజమని నిరూపించడానికేగా. అమిత్ని నేను చంపలేదు సార్. ఇంకో విషయం సార్, ఎవరిని చంపకుండానే నా పని జరిగేటప్పుడు నేనెందుకు అనవసరంగా ఇంకొకరి ప్రాణాన్ని తీయాలి చెప్పండి సార్. నేను మీకు ఇంకో విషయం చెప్పనా? సొసైటీలో ఉండే వాళ్ళందరికీ అమిత్ శత్రువునే. ఒకవేళ సొసైటీ మెంబరు ఎవరో చంపేసి ఉంటారు కదా. ఇంకో విషయం సార్, నేను ఈ బిల్డింగ్ని అమ్మాలనుకున్నాను. నేను ఎవరినో చంపేసి నేనెందుకు సార్ ప్రమాదంలో ఇరుక్కోవాలి? ఫ్రెడీ, పంకజ్, గో గో గో. మీకేమనిపిస్తుంది సార్? తను చెప్పింది నిజమేనా? ఆ పూర్వి, వాడు చెప్పింది నిజమే. హంతకుడు ఇంకొకడున్నాడు. కానీ ఆ హంతకుడు ఎవడై ఉంటాడు? ఇతని పేరు గగన్, సొసైటీలో వాచ్మెన్. అమిత్ తన్ని ఎప్పుడూ కొట్టేవాడు, తిట్టేవాడు. ఆ గగన్కి అమిత్ని చంపాలనే ఒక మోటివేషన్ ఉంది. కామిని అమిత్ వాళ్ళ భార్య. తను చాలా సంవత్సరాలుగా అమిత్ లాంటి రాక్షసుడితో జీవిస్తోంది. ప్రేమ చూపించడమే కాదు, తనని ఒక మనిషిగా కూడా ఆయన చూడలేదంట. అతని భార్య ఇన్ని సంవత్సరాలుగా కష్టాలు అనుభవిస్తూ వచ్చిందంటే తన బాధలు తట్టుకోలేక తనే చంపుండొచ్చుగా. అమిత్ సుశీలని తిట్టాడు, అది కూడా తన భర్త ముందు. చాలా రోజులుగా కష్టాలు అనుభవించిన ఒక భార్య మాత్రమే ఎటువంటి పని చేయటానికి కూడా సిద్ధపడుతుంది. తర్వాత వీళ్ళిద్దరూ తండ్రి కూతుర్లు, మోనికా, లలిత్. సార్, మోనికా విషయంలో కూడా అమిత్ ఇదే చేశాడు, సుశీలతో ప్రవర్తించినట్టే. ఒకవేళ తన తండ్రి కూడా తనను అవమానించడం కోసం చేసుండొచ్చు కదా. సార్, ఇక్కడ ఏదో ఒక విషయం మిస్ అవుతోంది. ఎందుకంటే లలిత్ సార్కి ఒంట్లో బాలేదు, దానికి కారణం కూడా అమితే. అలా అని మోనికా చెప్పింది. ఒకవేళ ఇలా కూడా అయిండొచ్చు కదా సార్. వాళ్ళ నాన్నని కాపాడుకోవడం కోసమని మోనికా అబద్ధం చెప్తుందేమో. సార్, ఇప్పుడు నాకు విషయం బాగా అర్థమైంది. వీళ్ళల్లో ఎవరో ఒకరే అమిత్ని చంపారు సార్. లిఫ్ట్ మాత్రమే కాదు. లిఫ్ట్? పూర్వి, నువ్వు మోనికాని లిఫ్ట్లోంచి తీసుకొచ్చే కదా, తను అప్పుడు ఏం చెప్పింది నీకు? తను కూడా అమిత్ లాగా వేరే విధంగా బిహేవ్ చేసిందా? సార్, తన మూమెంట్స్ అన్నీ నార్మలే. అంటే ముక్కు పట్టేసిందని తలుపు కొడుతూనే ఉంది. అప్పుడు ఆ అమిత్ మాత్రం ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నాడు? చాలా డిఫరెంట్గా బిహేవ్ చేశాడు కదా. అరే మత్తు వల్లే సార్. అందరూ చెప్పారు ఆ రోజు అమిత్ మొత్తం మందులో ఉన్నాడని. అది కాదు పంకజ్, ఇది డ్రింక్స్ వల్ల ఏర్పడింది కాదు. ఈ విషయం వేరే.
అమిత్ అలా మాట్లాడిన దాని వెనక ఖచ్చితంగా వేరే ఏదో కారణం ఉండే ఉంటుంది. సోలంకి చెప్పు. నీకు వయసు అయిపోయింది సోలంకి. నిజంగానే నీకు వయసు మాట్లాడుతున్నారు. ఎలా జరుగుతుంది? నువ్వు అన్నిటిని మర్చిపోయావు. ఏం మర్చిపోయాను? ఈ విషయాన్ని ఇంతకు ముందు నాకెందుకు చెప్పలేదు నువ్వు? అరే ఆ సమయంలో నేను ఏదో ఆలోచిస్తున్నాను. అప్పుడు నేను అమిత్ రక్తంలో కలిసిన ఆల్కహాల్ గురించి ఆలోచిస్తున్నాను. రెండోసారి అటాప్సీ చేసినప్పుడు ఇదిగో ఇవి దొరికాయి. ఇది అదేంటి సార్? పొగ, కార్బన్. ఆ పొగ బండి పైపులో నుంచి వస్తుంది. బాస్, ఈ పొగ ఎంత ప్రమాదకరమైంది అంటే ఎవరో ఆ పైపుని ఇతని గుండెలోకి వెళ్లేలా చేయడం జరిగింది. ఈ కార్బన్ డయాక్సైడ్ని చూస్తూ ఉంటే దాదాపు 3 నుంచి 4 నిమిషాల పాటు అలాగే పీలుస్తూనే ఉన్నాడు బాస్. కానీ సార్ అలా ఎలా జరుగుంటుంది? తను చావడానికి కాసేపటి క్రితం లిఫ్ట్లోనే కదా ఉంది. ఉండొచ్చు. సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఈ అమిత్ 3 నుంచి 4 నిమిషాలు లిఫ్ట్లో ఉన్నాడు. కిందున్న బేస్మెంట్ నుంచి పైకి ఎక్కి వెళ్ళాడు. అలాగే సార్, కింద బేస్మెంట్లో ఒక పాత పార్కింగ్ ఉంది. బాస్, మరొక విషయం, ఇతని రక్తంలో నాకు ఒక కెమికల్ కూడా కనిపించింది. ఈ కెమికల్ నేరుగా మెదడుని పాడు చేస్తుంది. అందువల్ల ఆ వ్యక్తి విచిత్రంగా ప్రవర్తిస్తాడు, దారుణంగా ప్రవర్తిస్తాడు. అలుషినేషన్. సీసీటీవీ ఫుటేజ్లో అమిత్ చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు సోలంకి చెప్పేది నిజమే. దానికి అసలు అర్థం ఆ కెమికల్ ఒక ఎఫెక్ట్ అమిత్ బ్రెయిన్ ని ఎఫెక్ట్ చేసింది. దయా, పార్కింగ్ ప్లేసు లిఫ్ట్కి దగ్గరలోనే కదా ఉంది, కరెక్టేగా? అవును సార్. అప్పుడు ఒక పని చేద్దాం. ఈ సొసైటీ పార్కింగ్లో ఎన్ని బళ్ళు ఉన్నాయో అన్ని బళ్ళకి ఎగ్జాస్ట్ పైప్ చెక్ చేసి కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉందో చెక్ చేయండి. అమిత్ లింక్స్లో కార్బన్ డైఆక్సైడ్ ఉన్నట్లు తెలిసింది కదా, అది ఏ బండి కార్బన్ డైఆక్సైడ్తో అది మ్యాచ్ అవుతుందో మనం చూసుకోవాలి. దయా, దీన్ని చూడు. ఇదే ఆ పైప్ లైన్. దీని ద్వారానే పొగ మిగతా విషయాలని ఆ లిఫ్ట్ లోపలికి వెళ్ళాయి. గ్యాస్కి కలరు లేదు, స్మెల్ లేదు. అందువల్ల దీని గురించి ఎవరికీ తెలియలేదు. అందువల్ల సీసీటీవీ ఫుటేజ్లో కూడా కనిపించలేదు. సరే, ఇప్పుడు మన దగ్గర అన్ని బండి శాంపిల్స్ ఉన్నాయి కదా. అమిత్ లంగులో ఏదో ఒక కెమికల్ దొరికింది కదా, దాంతో ఈ శాంపిల్స్ని మనం టెస్ట్ చేసి చూద్దాం. అప్పుడు హంతకుడి బండి ఏదో తెలిసిపోతుంది. చెప్పుదయ్యా. సార్, ఆ బిల్డింగ్లో ఉన్న అందరి ఫోన్ కాల్ డీటెయిల్స్ తీసుకున్నాను. ఏ రోజైతే అమిత్ హత్య జరిగిందో ఆ రోజు రాత్రి 1 నుంచి 2 గంటల్లోపు ఎవరి ఫోన్స్ యాక్టివ్గా ఉన్నాయో చూశాను. ఆ డీటెయిల్స్ వస్తాయి. గుడ్ బాస్, సొసైటీ ప్రాంగణంలో ఉన్న బండలోంచి మేము తీసిన కార్బన్ శాంపుల్ని చూసినట్టయితే అమిత్ లంగ్స్లో ఉన్న కార్బన్కు వీటిని సరిపోల్చి చూసినప్పుడు అందులో ఒక మ్యాచ్ పాజిటివ్గా ఉంది. అదే ఈ కార్. అలా చెప్పు. దయా సార్, రూపేష్కి వెళ్ళి చెప్పు, సొసైటీలో ఉన్న వాళ్ళందరినీ ఒక దగ్గరికి రమ్మని చెప్పు. హంతకుడు ఎవరని మనకు తెలిసింది. విషయం ఏంటి సార్? మీరెందుకని మా అందరినీ ఇక్కడికి రమ్మన్నారు? రూపేష్ సార్, మీరు ఈ విషయాన్ని ఆవిడికి చెప్పలేదా? పర్వాలేదు, మేమే చెప్తాం. అమిత్ని ఎవరు చంపారో మాకు తెలిసింది. అదేంటంటే అమిత్ మరణం ఆ ఓల్డ్ లేడీ ఆత్మ చెయ్యలేదు. ఇటువంటి పుకార్ల్ని పుట్టించింది సంపత్తే, ఈ బిల్డింగ్లో వాళ్ళని ఖాళీ చేయించడానికి. కానీ సార్, హంతకుడు ఎవరు? ఒక కారు. ఒక బండేనయ్యా, లేక ఇలా కూడా పెట్టుకోవచ్చు. కారులోంచి బయటికి వచ్చిన పొగ. మోనికా మేడం, ఏంటి అర్జెంటుగా వెళ్ళిపోతున్నారు? మీరే కదా చెప్పారు
హత్య జరిగిన రోజు రాత్రి లైట్లన్నీ ఆఫ్ అయిన తర్వాత బిల్డింగ్ మీటర్ రూమ్లో ఉన్నట్లుగా చెప్పారే. ఆ సమయంలో మీ నాన్నగారు ఇంట్లో నిద్రపోతున్నారు కదా, ఆ విషయంలో మీరు తర్వాత మీ నాన్నగారు అప్పుడు మీరిద్దరు ఫోన్లో మాట్లాడుతున్నారు. అది కూడా 25 నిమిషాలు మాట్లాడారు. ఎందుకు చెప్పండి. ఈ ప్లాన్ అంతా నాదే సార్. ఆ మృగాన్ని నేనే చంపాను. నా పేరు అమిత్ కుమార్. మోనిక ఏ తప్పు చేయలేదు సార్. నాన్న మీరేమంటున్నారు? ఈ తప్పుని మేమిద్దరం కలిసే చేశాం. అమిత్ నుంచి తప్పించుకోవడానికి నాకు వేరే దారి తెలీదు. ఆ రోజు రాత్రి నేను మోటార్ రూమ్కి వెళ్ళాను. తర్వాత ఆ ఫ్యూస్ అన్ని నేను రిమూవ్ చేశాను. తర్వాత ఇక అందరూ బయలుదేరి మోటార్ రూమ్కి వచ్చేశారు. అప్పుడే నేను అమిత్ మత్తులో నడవటం చూశాను. నాకు ఓ విషయం తెలిసింది. సంపత్ మనుషుల్ని బెదిరించడం కోసం లిఫ్ట్లో 3rd ప్యానెల్ని రెడీ చేస్తున్నాడు. వెంటనే నాన్నగారికి కాల్ చేశాను. మోనికా నాకు కాల్ చేసిన వెంటనే నేను లిఫ్ట్ కంట్రోల్ రూమ్కి వెళ్ళాను. లిఫ్ట్ కంట్రోల్ రూమ్లో నేను అమిత్ని నా వశంలో తీసుకున్నాను. మోనికా అప్పుడు పార్కింగ్ ఫ్లోర్లోనే ఉంది. తను అప్పుడు కార్లో ఉండే ఎగ్జాస్ట్ పైప్ని లిఫ్ట్తో కనెక్ట్ చేసింది. తర్వాత ఆ కెమికల్ని వెహికల్ స్మోక్తో కలిపి లిఫ్ట్లోకి పంపించాను. ఎంతసేపు అంటే ఆ స్మోక్ మొత్తం అమిత్ బ్రెయిన్ని డ్యామేజ్ చేసే వరకు. తర్వాత నాన్న లిఫ్ట్ని 5th ఫ్లోర్కి తీసుకెళ్ళి ఇక నాన్న కూడా వెళ్ళిపోయారు. అమిత్ లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే నేను అతని ముందు వెళ్ళి నించున్నాను. సడన్గా వాడు చూసిన తర్వాత వాడు అదోలాగా అయ్యాడు, స్పృహాన్ని కోల్పోయాడు. తర్వాత వాడు చనిపోయాడు. తర్వాత బిల్డింగ్ మనుషులు సంపత్ చెప్పింది మొత్తం నమ్మేశారు. మనల్ని ఎవరు డౌట్ పడరని. అతను మోనిక క్యారెక్టర్ తక్కువ చేసి మాట్లాడాడు, తప్పే. దానికని వాడి ప్రాణాలే తీసేస్తారా? లేదు సార్, నేను కామిని తన పిల్లల్ని అమిత్ రాక్షసుడి నుంచి కాపాడాలనుకున్నాను. వాడు నా విషయంలో ఏమేమి చేశాడో దానికోసం ఎవరూ నన్ను సపోర్ట్ చేయలేదు. కామిని అవన్నీ ఆపాలని చూశారు, కానీ కామినిని వాడు బాగా టార్చర్ చేశాడు. హాస్పిటల్కి వెళ్లే అంతగా. మేము చేసింది తప్పే ఒప్పుకుంటాను, కానీ వాడు ఒక మృగం. నేను మా నాన్న మంచే చేశాం. వాడికి ఇదంతా కావాలని అనిపిస్తుంది. మోనికా, నువ్వు ఎంత న్యాయంగా మాట్లాడినా సరే నువ్వు చేసిన తప్పు తప్పే. మీరిద్దరూ కలిసి ఒక హత్య చేశారు. హత్య. మీకు ఖచ్చితంగా శిక్ష పడి తీరుతుంది.